గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇటీవల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం డిఎస్సి అభ్యర్థులు ఎనలేని కృషి చేశారు. కాబట్టి ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్పై మొదటి సంతకం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. కాకపోతే ఇటీవల వస్తున్న కథనాల్లో డిఎస్సి అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకటి రెండు డిఎస్సి నోటిఫికేషన్లు మరియు టెట్ తర్వాత నెల రోజుల్లోనే డిఎస్సి నిర్వహణ. గత ప్రభుత్వంలో సమయభావం తక్కువ ఇవ్వడం వల్ల హైకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా అధికారుల తీరు ఏమాత్రం మారినట్టుంది. యువగళం పాదయాత్రలో డిఎస్సి అభ్యర్థుల ఆవేదనను నారా లోకేష్ గారు కళ్ళారా చూశారు. కాబట్టి టెట్ నిర్వహణ అనంతరం డిఎస్సిని డిసెంబర్లో నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. డిఎస్సి పోస్టులు ఎస్జిటి పోస్టులు తక్కువ ఉన్న జిల్లాలైనటువంటి శ్రీకాకుళము, అనంతపురము, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలైనటువంటి ఎస్జిటి పోస్టులను మరింత పెంచి డిఎస్సి అభ్యర్థులను చదువుకోవడానికి కాస్త సమయం ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ నారా లోకేష్ గారు విని మా కష్టాలను తెలుసుకొని స్పందిస్తారని ఆశిస్తున్నాము.